ఫస్ట్ యూనిట్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ మెథడ్. ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ మెథడ్ ఇది. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ ఫస్ట్ మెథడ్. మనకి దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డివై ఈక్వల్ టు 0. సో ఈక్వల్ టు 0 అంటే హోమోజీనియస్. ఈక్వల్ టు నాట్ 0 ఇంకేదైనా వస్తే ఎక్స్ స్క్వేర్ అట్లా ఏదైనా వస్తే అది నాన్ హోమోజీనియస్ కిందకి వస్తుంది. సో ఇప్పుడైతే మనం హోమోజీనియస్ సమ్ చేద్దాం. y plus y dx x square d y equal to 0. ఫస్ట్ మనకి dy by dx ఒక సైడు, నెక్స్ట్ ఎక్స్ వై టర్మ్స్ ఒక సైడ్ ఉండాలి. ఫస్ట్ dy by dx ఒక సైడ్ రాసుకుందాం. dy by dx ఈక్వల్ టు ఇది రాసుకుందాం, y x ప్లస్ y బై ఎక్స్ స్క్వేర్. ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ అటు సైడ్ వస్తే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ dy by dx ఈక్వల్ టు వైని మల్టిప్లై చేద్దాం, ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ మనం రీప్లేస్ చేయాల్సిన వాల్యూస్, రీప్లేస్ దోస్, ఇది ఫస్ట్ ఈక్వేషన్ కింద రాసుకోండి. దోస్ వాల్యూస్ in first equation అని పెట్టి మనం ఇక్కడ మనకు కావాల్సిన ఏమేమి రీప్లేస్ చేయాలో రాసుకోవాలి. vx నెక్స్ట్ dy by dx ప్లేస్లో v ప్లస్ ఎక్స్ dv by dx. ఈ రెండు వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే చాలు, సమ్ మొత్తం వస్తుంది. ఈ రెండు వాల్యూస్ అటు సైడ్ ఈ ప్లేసెస్లో రీప్లేస్ చేయాలి. మనకి dy by dx ప్లేస్లో y ప్లేస్లో రీప్లేస్ చేస్తే చాలు. ఎక్స్ టర్మ్స్ అన్నీ అటు సేమ్ ఉంటాయి. v ప్లస్ ఎక్స్ dv by dx, దీని ప్లేస్లో ఇది రీప్లేస్ చేసినాం. అండ్ ఈ y ప్లేస్లో రీప్లేస్ చేద్దాం, bx ప్లస్ vx హోల్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ మల్టిప్లై చేద్దాం, ఎక్స్ని మల్టిప్లై చేద్దాం, v by dx equal to vx square x square by x square. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే ఎక్స్ డిఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక సైడు అండ్ డివి టర్మ్స్ అన్నీ ఒక సైడు. సింపుల్ అవుతుంది అప్పుడు ఆన్సర్ అనేది. అంటే మనకి ఇక్కడ ఎక్స్ అనేది డివైడ్లో క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ రాసుకుందాం, అంటే v ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు v ప్లస్ వి స్క్వేర్. ఈ విని అటు పంపిద్దాం, డివి బై డిఎక్స్ ఈక్వల్ టు అది అటు వెళ్తే v ప్లస్ వి స్క్వేర్ మైనస్ వి. ఇవి అవి క్యాన్సిల్ అయిపోతాయి. సో v dv by dx ఈక్వల్ టు v స్క్వేర్. dvని అటు పంపిద్దాం. సో అప్పుడు ఇదేమవుతుంది, 1 by v స్క్వేర్ dv ఈక్వల్ టు, దీన్ని వేరియబుల్ సపరబుల్ అని రాసుకోవాలి. ఇక్కడ వేరియబుల్ సపరబుల్ పైన హెడ్డింగ్ రాసుకోవాలి, వేరియబుల్ సపరబుల్ అని అర్థం. separate the variable. Separate the variable and రాసి 1 by v square dv ఈక్వల్ టు 1 by x dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. రెండు సైడ్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకి 1 by v square dv ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 by x dx. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే
ఓకే, ఎక్కడికి స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఇదంతా కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఇక్కడ రాసుకున్నాం మళ్ళీ. ఓకే, 1/v² dv ఈక్వల్ టు 1/x dx. ఓకే, దీన్ని మనం ఏం చేయాలంటే డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమినేటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు 1 - 2 dv అవుతుంది. నెక్స్ట్ ఈక్వల్ టు దీని ఫార్ములా log of x + c. log of mod x + c ఎట్లా వచ్చిందంటే f dash x plus f of x dx is equal to log mod f of x plus c. ఇది దీని ఫార్ములా, మనం ఇక్కడ వాడినాం దాన్ని. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. అప్పుడు అది 1/v అవుతుంది. -1/v is equal to ఈ log modని ఇలాగే రాసుకోవాలి సేమ్ x + c. ఇప్పుడు మనం మళ్ళీ రీప్లేస్ చేసుకుందాం, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే ఇందాక y చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు v చేసుకోవాలి. v అంటే ఏంటి? v అంటే y/x. ఎట్లయింది? స్టార్టింగ్లో మనకి y = vx అంటే ఈ vని ఇక్కడే ఉంచి x0 పంపిస్తే v ఇక్కడే ఉండి x0 పంపిస్తే కిందకు వస్తుంది. మల్టిప్లైలో ఉన్న డినామినేటర్లోకి వస్తుంది, అంటే డివైడ్లోకి వస్తుంది. దీన్ని సబ్స్టిట్యూట్ తీసుకుందాం, ఇక్కడ రాసుకుందాం. సబ్స్టిట్యూట్ v = +x. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. -1/y/x = log mod x + c. దీన్ని పైన క్లాస్కి మనం అప్పుడప్పుడు ఏమవుతుందంటే -x/y = log mod x + c. నెక్స్ట్ ఈ x + yని ఇటు సైడ్ తీసుకొచ్చి cని మాత్రం అక్కడే ఉంచితే ఇప్పుడు మనకు అది log mod + x/y = c. ఇంతే మన ఆన్సర్. మనకి దీని ఆన్సర్ ఇది వచ్చింది. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూనిట్ 1లోంచి వచ్చిన సమ్ ఇది. నెక్స్ట్ సమ్ మళ్ళా వస్తుంది. ఇది ఫస్ట్ సమ్.